ప్లీజ్ మహేష్ గారు ఒక్క మాట ప్లీజ్. కాదు కాదు ఒక్క మాట, ఐ వాంట్ టు సే సంథింగ్. ఇప్పుడు మనం పార్లమెంటు సమావేశాల గురించి మాట్లాడుతున్నాం. పార్లమెంట్లో ప్రతి దాడి కూడా జరిగినాయి. అలాగే అటాక్స్, కౌంటర్ అటాక్స్ ఉంటాయి, అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, చేసుకోవచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా. కానీ అది ఏది కాకుండా, ఏమీ అర్థం కాకుండా, ఎవరేం చెప్తారో తెలియకుండా పోవడం వల్ల ఒక్క మాట మహేష్ గారు ప్లీజ్ ఈ గంట సమయం కూడా వృధా చేసుకునే వాళ్ళం అవుతాం మనం. దయచేసి నా మాట కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అడగదలుచుకున్నది, సరే ఎవరు హిందువు ఎవరు భక్తుడు దీంట్లో తర్వాత వెళదాం, కానీ రాహుల్ గాంధీ ఒక సీరియస్ పొలిటీషియన్గా నిన్నటి నుంచి అవతారం ఎత్తినట్టే అనిపిస్తుందా మీకు కూడా యాజ్ ఎ కాంగ్రెస్ మెన్? సార్, 10,000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, వర్షానికి తడిచి, చలికి వణికి, ఎండలో ఎండి ఈ రకంగా ప్రజల్ని కలుసుకుంటూ పాదయాత్ర చేసిన సందర్భాలు మీరు చూసిండ్రు కదండి. అప్పుడే ఆయన ఒక అమోఘమైనటువంటి శిఖరం, ఒక నాయకత్వ శిఖరంగా ఎమర్జ్ అయ్యిండ్రు కాబట్టే ఇండియా కూటమిలో ఉన్న ఉద్దండ పిండాలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నేతగా ఉండడానికి ఒప్పుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సర్టిఫికేట్ అండి. మీకంటే కేవలం 40 సీట్ల దూరంలో ఉన్న ఒక కూటమి మొత్తానికి నాయకత్వం వహించేటైనా ఇవాళ నీకు సీనియర్ చిన్నపిల్లలాగా కనబడే ఆ సంస్కారం ఏంటండి? నేనేమంటాను, నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడింది మీరు ఇందాక చెప్పారు, ఐ రియలీ అప్రిషియేట్. ప్రజల్లో కూడా ఆ స్పందన ఉంది. ఎంత మెచ్యూర్గా దేశంలో ఉన్న అన్ని అంశాలను స్పృశిస్తూ, టచ్ చేస్తూ ప్రభుత్వం మీద ఒక విమర్శ చేసిండ్రు. మీకు చేతనైతే, మీ దగ్గర సమాధానం ఉంటే విమర్శకు ప్రతి విమర్శ సమాధానం చెప్పండి. మేము అడిగిన నిరుద్యోగం గురించి అడిగాం, దాని గురించి ప్రస్తావన అంటే ఉండదు. ఏమనంటే విరుచుకుపడ్డమే. ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పే సత్తా 10 ఏళ్ళు ఈ దేశానికి ప్రతినిధి చేసిన మోడీ గారి దగ్గర లేకపోవడం మన దేశ దౌర్భాగ్యం. ఓకే, దాన్ని పక్కకు పెట్టి మిగతా అన్ని చిన్నపిల్లగాడు అంటే చిన్నపిల్లగాడ పెద్దోడా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఈ దేశ ప్రజలందరూ చూసిండ్రు. మోడీ గారు ఇచ్చే సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఆయన సర్టిఫికేట్లకే గ్యారంటీ లేదు. వారి విద్యార్హత నిజంగా చిన్నపిల్లడా ఆ రకంగా చెప్తే ప్రజల్లో మమేకమైన తీరు కానీ, ప్రజల్ని అడ్రస్ చేసిన తీరు కానీ, ఇన్ని విపక్ష కూటమిని కట్టగట్టుకొని ఒక కూటమిగా నడిపించిన తీరు కానీ అది చూస్తే ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. కానీ ఈ దేశంలో ఉన్న ప్రధానికి ప్రతిపక్ష నేతను గౌరవించాలన్న 10 ఏళ్ళు ప్రధానిగా గౌరవించాలన్న